ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సూర్యాపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో మోదీ చేసిన సేవలను గుర్తు చేస్తూ బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్ సైదిరెడ్డి మాట్లాడుతూ మోదీ వరుసగా 12 సంవత్సరాలు భారతదేశ ప్రధానిగా సేవలందిస్తూ రాజకీయ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. జన్ధన్ ఖాతాలు, ఉజ్వల, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మందికి లబ్ధి చేకూరిందని అన్నారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డితో పాటు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మోడీ గారి 12 సంవత్సరాల పాలన ప్రజల్లోకి పోవాలా, ప్రజల్లోకి చెప్పాలా అని ఈరోజు అందరం కూడా, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ఏ నాయకుడు, ఏ ప్రధానమంత్రి చేయనంత అభివృద్ధి ఈ 12 ఏళ్లలో జరిగింది. వీటిని ప్రజల్లోకి తీసుకుపోలేకపోతాం ఇప్పటిదాకా. ఎందుకంటే ఎన్ని రోడ్లు వేసిండ్రు, ఎన్ని పోర్ట్లు కట్టిండ్రు, ఎన్ని రకాల అభివృద్ధి జరిగింది. ఎంతసేపటికి రాష్ట్రాలలో కనపడే ప్రతి అభివృద్ధి కూడా ఈరోజు రోడ్లలో ఊర్లలో సిమెంట్ రోడ్లు వేసినా, హైవేలు నిర్మించినా, టాయిలెట్లు కట్టినా, గ్యాస్ సిలిండర్లు ఇచ్చినా, ఏది చేసినా సెంట్రల్ గవర్నమెంటే. స్టేట్ గవర్నమెంట్ ఏమో ఎంతసేపటికి దాచుకోవటం, దోచుకోవటం, స్కీములు, స్కాములు, దీంతో మునిగి తేలుతా ఉంది. వాళ్ళకేమో రాజకీయం అంటే పవర్ తోటి కావాలి తప్ప దేశాభివృద్ధి గురించి ఆలోచించే నాయకత్వం కాదు మిగతా పార్టీ. కానీ వందే మాతరంతో మొదలుపెట్టి జనగణమనతో కంప్లీట్ చేసి దేశమే అభివృద్ధి పరమావధిగా ఎప్పటికప్పుడు ప్రతి పార్టీ సమావేశాల్లో కూడా దేశానికి ఏం కావాలా, దేశానికి ఉన్న అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలని చేస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకే ఈరోజు దేశంలోనే ఎలక్టెడ్ అయిన ప్రైమ్ మినిస్టర్, ఎక్కువ రోజులు ఎలక్టెడ్ అయి ప్రైమ్ మినిస్టర్గా జవహర్లాల్ నెహ్రూను కూడా పాస్ చేసి 12 సంవత్సరాల దాంట్లో ఇప్పటికి కూడా ఇంకా రోజు కొత్తగానే ఉంది. ఈ రోజు కూడా మామూలుగా చిన్న మనం గ్రామ పంచాయతీల్లో 5 ఏళ్ళ నుండి సర్పంచ్ మీద వ్యతిరేకత ఉంటుంది, ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంటుంది. కానీ ఇప్పటికి 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిపోయి కూడా ఇంకా నాట్అవుట్గా బ్యాట్స్మెన్గా పనిచేస్తారంటే దానికి ఆయన యొక్క గొప్పతనం కారణం. ఈరోజు మహిళల దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, అన్ని రకాల నీకు ట్రైబ్స్ దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ముందుకు పోతా ఉన్నారు. అందుకే నేను మా నాయకులకి కంపారిజన్ చేయండి. ఎందుకంటే ఇంత గొప్ప గట్టిగా డైరెక్ట్ చెప్పలేము మేము, అవి వేరే వాళ్ళకి చెప్పలేరు పని చేయకపోతే. ఈరోజు మేము చెప్తున్నామంటే మీరు కంపేర్ చేయండి. టీ స్టాల్ దగ్గర, ప్రెస్ మీట్లల్లో, ప్రెస్ క్లబ్ల దగ్గర మీరు మొదలు పెట్టండి, మాట్లాడండి. ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, ఏది స్టేట్ గవర్నమెంట్ చేసింది, అసలు స్టేట్ గవర్నమెంట్ అభివృద్ధి అనేది ఎక్కడ కనపడతా ఉంది. ఈరోజు ఒక యూపీలో చాలా పూర్ స్టేట్ ఉండే, మన దగ్గరికి యూపీ నుంచి లేబర్ వస్తూ ఉండే. ఈరోజు ఆ లేబర్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ఆడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయిండు. ఆ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి ఫలాలు 2 డబుల్ ఇంజన్ సర్కార్ అన్నది. అందుకే ఈరోజు మోడీ గారితో పనిచేయటం వల్ల ఈరోజు ఆ రాష్ట్రం కూడా మంచి అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది. మనమేమో అప్పుల కుప్పగా మారిపోతా ఉన్నాం. ప్రతి వారానికి 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల అప్పులు తెస్తా ఉన్నాం ప్రతి వారం. ఆ అప్పులు తెచ్చే అప్పులు ఎడిపోతున్నాయి అర్థం కావట్లేదు. మళ్ళీ దాంట్లో ఈరోజు టీచర్లకి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు, బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. బిల్లులకి కమిషన్లు తప్ప వేరే పరిస్థితి లేదు. ఆ కమిషన్లు తీసుకోవడం ఉంటుంది కానీ ఆ బిల్లు కూడా వస్తాయో రావు అర్థం కాని పరిస్థితి. ఈరోజు ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భవ దాంట్లో కార్యక్రమంలో భాగంగా ప్రపంచంలో మీరు ఒకసారి తెలుసుకోవాలి, అమెరికాలో మనం చాలా రిచ్ కంట్రీ అమెరికా, కానీ అమెరికాలో చాలా మందికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండదు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవటం వల్ల చాలా మంది ఆడ బతకటం కూడా కష్టం. కానీ ఈరోజు ఇండియాలో ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఫ్రీ హెల్త్ అయితేంది, ₹1,00,000, 46 రూపాయలకే 2 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ పథకం అయితేంది లేనోళ్ళ కోసం. ఇవన్నీ కూడా పెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారిది. కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేయండి. అందరం భారతాన్ని విశ్వగురువుగా చేసే కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి విజన్లో భాగంగా అందరం భాగస్వాములం అవుతాం. ఈ కరప్టెడ్ పార్టీస్ని, వారసత్వ పార్టీలని దూరంగా పెడదాం. రేపెట్టి పరిస్థితుల్లో ఇంకోటి కూడా 2028లో 100 గవర్నమెంట్ వచ్చేది భారతీయ జనతా పార్టీని. దాంట్లో అనుమానమే అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎవరు బట్టినా అంటా ఉన్నారు, ఒక ఆయనకి 10 ఏళ్ళు వేసినా, ఒక ఆయనకి 5 ఏళ్ళకే అయిపోజేసిండు, ఇక మా వల్ల కాదు,
రేపు క్లీన్ గవర్నెన్స్ రావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వేస్తామని చాలా మంది ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. రేపు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూడా పనిచేస్తూ ఉంది. పైన కింద అందరం కూడా ఎక్కడ చూసినా రేపు 6 నెలలలో మార్పులు చూస్తారు. రేపు ఒక్కొక్కటి 80 నుంచి 100 సీట్ల మధ్యలో భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. రేపు అధికారంలో రాబోతా ఉంది. భారత్ మాతా